గురువుగారు ఇప్పుడు మంత్రాలకి బీజాక్షరాలకి ఉన్న మధ్య తేడా ఏంటి? చాలా గొప్ప ప్రశ్నమ్మ. హ్మ్. మంత్రాలు అనేటువంటివి ఆ కార్యక్రమాన్ని బట్టి బయటికి ఉచ్చరించేటువంటివి. హ్మ్. బీజాక్షరాలు అనేటువంటివి మననం చేసేటువంటివి, బయటికి చెప్పరాదు. హ్మ్. బీజాక్షరం అనేటువంటిది, బీజం అంటే ఏమిటి? అంటే ఏది మూలమో అది. హ్మ్. మూలం అంటే ఏమిటి? పుట్టుక. అన్నిటికి అదే అని అర్థం. పుట్టుక, హ్మ్. స్థానము. హ్మ్. బీజం అనేటువంటి, అందుకే బీజాక్షరాలు, బీజం అంటే ఏమిటంటే మంత్రాల యొక్క పుట్టుకకు మూలమైనటువంటిది. ఓకే. మనం ఎందుకు శరీరము దాచుకోవాలి? హ్మ్. ఎందుకు శరీరానికి వస్త్రాలు వేసుకోవాలి? మన మూలం ఏమిటి? హ్మ్. కొంచెం అర్థమైందనుకుంటాను తల్లి. హ్మ్. ఎందుకంటున్నాను అంటే, మన పుట్టుకకు మూలమైనటువంటిది మననం. లోపల మననం చేయటమే మా మంత్రము యొక్క గొప్పతనం. ఎప్పుడూ కూడా హ్మ్. బీజాక్షరాల యొక్క గొప్పతనం, బీజాక్షరాలకు మంత్రాలకు ఉండేటువంటి విధానం. ఓకే. బీజాక్షరాలు ఎంత లోపల మనం మననం చేస్తామో హ్మ్. అంత శీఘ్ర ఫలితాలు వస్తాయి, అంత గొప్పతనం వస్తుంది. హ్మ్. ఎప్పుడూ కూడా అంతే కదా. అంతే. ఏదైనా దాచుకోవడములో ఔన్నత్యం. పిడికిలి బిగించి ఉంటే అందులో ఏదో ఉందబ్బా, ఎప్పుడు ఏదో బిగించుకొని ఉంటాడు ఆయన, ఇట్లా అంతే చూద్దాం అనుకుంటున్నాం కానీ అలా అనడే. ఎప్పుడొచ్చినా బయటికి ఏదో ఉంటుంది. ఏముంటుంది? ఆ! ఏదైనా రుద్రాక్షం ఉందా, లేకపోతే ఏదైనా డబ్బు పట్టుకున్నాడా, లేకపోతే హ్మ్. ఏదైనా వశీకరణకు సంబంధించినటువంటి మూలికలు ఏమైనా చేతిలో ఉన్నాయా? హ్మ్. గురువుగారి చేతిలో ఏముందో ఆ చెయ్యి మాత్రం వీడి పిడికిలి బిగించి, కనీసం భోజనం చేసేటప్పుడన్నా చూద్దాము ఆయన ఇలా తీస్తాడేమో అనుకుంటే తివ్వడే. హ్మ్. అంటే ఆ దాచుకొని ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి దాని మీద ఉన్నటువంటి తపన తెరిచి ఉంటే ఏముంటుందమ్మా? అవును. ఎవడడుగుతాడు దాన్ని? హ్మ్. చూస్తుంటాడు పోతుంటాడు, చూస్తుంటాడు పోతుంటాడు, ఏముందిలే అంతే కదా. అవును. అంతే కదా, ఏముంది? హ్మ్. ఏం లేదు అనే కిందికి వస్తుంది. హ్మ్. అందుకని బీజాక్షరాలు ఎప్పుడైతే లోపల మనం ఒక అనుష్ఠానముగా, ఒక పద్ధతిగా మనం ఎప్పుడైతే లోపల బీజాక్షరాలు మననం చేస్తామో, చేసేటువంటి దానికి పవర్ ఎక్కువ. ఈ ఓకే. మంత్రాలు బయటికి చెప్పేట్టు మరి పవర్ లేవా గురువు గారు అంటే, సందర్భాన్ని బట్టి అక్కడ మీకు తెలియజేయాలి కాబట్టి, మంత్రము క్రియ హ్మ్. జరగాలి కాబట్టి అవి చేస్తాం. అంతా చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట్లోనే ముక్కు మూసుకొని హ్మ్. బీజాక్షరాలు చెప్పిస్తారు. ఏమని? ఓకే. గాయత్రి మంత్రం పలికిస్తాం. గాయత్రి మంత్రాన్ని బయటికి ఉచ్చరించేటువంటిది కానే కాదు. హ్మ్. ఈరోజు అందరూ కార్లలో పెట్టుకొని అవును. మేము చాలా గొప్పగా, అంటే అపవిత్రాన్ని మనం ఎవరో ఏదో చేసినారు కదా అని మనం ఎక్కువ చేస్తూ ఉంటే, కర్త కారయిత చేయవా ప్రేరకస్య అనుమోదక. ఎవడో చేసినాడని మనం గట్టిగా చెప్తున్నాం, మనం అందరికీ ఇనేటట్టు చేసినాములే అంటే పాపం మూట కట్టుకున్నట్టు అవుతుంది తప్ప. హ్మ్. అందుకే అది లోపల అనుకోవడానికి ఎంత మనము, నా గాయత్ర్యా పరమంత్రం నమాతు పరదైవతం అన్నాడు. హ్మ్. తల్లిని గౌరవించటం అనేటువంటిది ప్రపంచం చూడక్కర్లేదు. ప్రపంచం ముందర నేను శాలువాలు కప్పి ప్రపంచానికంతా నేను ఏదో మాతృ దినోత్సవం వచ్చింది కదా అని నేను పాదాలకు నమస్కారం చేసి మా అమ్మకు దండేసి ఆ మరుసటి రోజు నుంచి మా అమ్మ చెప్పిన మాట వినకోకుండా మా అమ్మ తిడుతూ లోపల నా భార్య తిడుతూ ఉంటే లాభం ఏముందమ్మా? అవును. ఏమీ లాభం లేదు. హ్మ్. తల్లిని గౌరవంగా చూడాలి అంటే, తల్లి అంటే ఏమి? నీ పుట్టుకకు కారణమైనటువంటి తల్లి ఒకతే కాదు. తల్లి అంటే హ్మ్. ప్రతి స్త్రీమూర్తిని నమాతు పరదైవతం. హ్మ్. స్త్రీకి మించినటువంటి దైవం ఇంకొకటి లేదు. ప్రతి ఓకే. స్త్రీమూర్తిని తల్లిగా భావించి తల్లిగా చూడు. నీ హ్మ్. తల్లిని నువ్వు తల్లిగా చూడు, పెద్ద గొప్పేమి కాదు. పరాయి తల్లిని కూడా నేను నా తల్లిగా చూసినప్పుడు కదా నా గొప్ప. అవును. అంతే కదమ్మా. హ్మ్. అందుకని ఇంకొక స్త్రీమూర్తిని అమ్మ తల్లి అని ఎందుకు పలకరించాల్సి వస్తుంది? ప్రతి అవును. స్త్రీమూర్తిలోనూ తల్లిని చూడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అలా భావన చేస్తూ 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 ప్రతి వాళ్ళను మనం గౌరవిస్తూ పోతున్నాము అంటే, అందుకే కదా ఎత్ర నార్యంతో పూజంతే రమంతే తత్ర దేవత. హ్మ్. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు.
కలకంట కంట కన్నీరు ఒలికిన సిరి ఇంట నిలవదు. ఇంట్లో భార్య ఏడుస్తుంది అంటే, ఏడుపు కన్నీళ్లు వచ్చినాయి అంటే ఇంట్లో సిరి ఉండదు అన్నాడు. ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా ఇట్లాంటివన్నీ. అందువల్ల తల్లి ఇగో దానికి అర్థం అది. ఓకే గురువుగారు.